రీలెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 3 లెసన్ 1 మొదటి పాఠము. బాప్తిస్మము అనగా ఏమిటి? బాప్తిస్మము అనగా ఏమిటి? తెలుగు భాషలో బాప్తిస్మము అని వ్రాయబడినటువంటి ఈ పదమునకు మూల భాష గ్రీకు భాష. అంటే బాప్తిస్మము అనేటువంటి పదము తెలుగు భాషలో ఉత్పన్నమైన పదము కాదు, తెలుగు భాషలో పుట్టినటువంటి పదము కాదు, గ్రీకు భాషకు సంబంధించిన పదం. గ్రీకు భాషలో ఉన్నటువంటి ఈ పదమును, బాప్తిస్మం అనేటువంటి పదమును తెలుగులోనికి తీసుకుని వచ్చారు, అలాగే ఆంగ్లంలోనికి తీసుకుని వచ్చారు, అలాగే మిగిలినటువంటి భాషలు హిందీ కావచ్చు, అరబిక్ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, తర్జుమాదారులు గ్రీకు భాషలో ఉన్నటువంటి పదమును తీసుకుని వచ్చారు. తెలుగు భాషలో మనకు బాప్తిస్మముగా కనిపిస్తోంది. గ్రీకు భాష మూల భాష. ఈ మూల భాష అయినటువంటి గ్రీకులోనికి మనం వెళ్ళగలిగితే బాప్తిస్మం అనేటువంటి పదం మనకు అక్కడ కనిపిస్తుంది. బాప్తిస్మము అక్కడ ఎలా కనిపిస్తోందో అక్కడ దానిని ఎలా పలకాలో ఇప్పుడు మనము కాస్త వివరణాత్మకంగా చూద్దాం. గ్రీకు భాషలో వర్ణమాలలో 24 అక్షరాలు మనకు కనిపిస్తున్నాయి. గ్రీకు భాష యొక్క వర్ణమాలలో 24 అక్షరాలు మనకు కనిపిస్తున్నాయి. ఆంగ్లంలో 26 ఆల్ఫాబెట్స్ A to Z మనకు ఎలాగైతే కనిపిస్తున్నాయో, అలాగే గ్రీకు భాషలో 24 అక్షరాలు మనకు కనిపిస్తున్నాయి. గ్రీకు వర్ణమాలలో 24 అక్షరాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 24 అక్షరాలలో కొన్ని అక్షరాలతో ఏర్పడినటువంటి పదమే ఈ బాప్తిస్మం అనేటువంటి పదం. ఇందుకీ గ్రీకు భాషలో ఏ విధంగా పలకాలి, గ్రీకు భాషలో ఏ విధంగా వ్రాయబడింది అనే విషయాన్ని మనం చూడగలిగితే, గ్రీకు భాషలో ఈ బాప్తిస్మం అనేటువంటి పదమునకు అక్కడ మూల భాషలో నామవాచకముగా అనగా నౌన్గా ఒక పదం ఉంది, క్రియారూపకముగా అనగా వెర్బల్ ఫామ్ వెర్బ్గా మరొక పదం ఉంది. ఈ రెండు కూడా బాప్తిస్మమునకు సంబంధించినటువంటి పదాలే. ఈ రెండు కూడా మరో పదం నుండి ఉత్పన్నమయ్యాయి. ఈ రెండు పదాలు కూడా, అంటే నౌన్గా ఉన్నటువంటి ఒక పదం, వెర్బ్గా ఉన్నటువంటి ఒక పదం, ఈ రెండు కూడా మరొక మూల పదం నుండి ఉత్పన్నమయ్యాయి. ఈ మూడు కూడా గ్రీకు భాషకు సంబంధించిన పదాలే. ఈ మూడు కూడా బాప్తిస్మమునకు సంబంధించిన పదాలే. మొట్టమొదట ఆ మూల పదం ఏంటో మనం చూద్దాం. తర్వాత నౌన్గా ఉత్పన్నమైంది, ఆ తర్వాత వెర్బ్గా ఉత్పన్నమైంది మనం తెలుసుకుందాం. మొట్టమొదట మూల పదం ఎటిమాలజీ ఇన్ గ్రీకు భాషలో ఈ బాప్తిస్మం అనేటువంటి పదం అసలు ఎక్కడ నుండి ప్రారంభమైంది, పునాది ఏది, ప్రారంభం ఏది అని మనం ఆలోచిస్తే బ్యాప్టో అనేటువంటి పదం మనకు మూల పదముగా కనిపిస్తుంది. బ్యాప్టో. ఈ పదాన్ని ఎలా వ్రాయవచ్చు? గ్రీకు వర్ణమాలలో ఎప్పటికే చదువుకున్న వారికి గణితంలో కావచ్చు, ఫిజిక్స్లో కావచ్చు కొన్ని అక్షరాలు పరిచయం. ఆల్ఫా, బేటా అంటుంటారు కొంతమంది పరిభాషలో, వ్యవహారిక భాషలో. కానీ నిజానికి దానిని బేటా అని పలకాలి. ఆల్ఫా కావచ్చు, బేటా కావచ్చు, తర్వాత పై కావచ్చు, సిగ్మా కావచ్చు, గామా కావచ్చు, ఇలా కొన్ని అక్షరాలు ఇప్పటికే మీకు పరిచయం అయి ఉండాలి. చదువుకున్న పిల్లలకు ఇప్పటికే అవి పరిచయం అయి ఉండాలి. నొటేషన్స్గా వాటిని వాడుతూ ఉంటారు. గణితంలోను, ఫిజిక్స్లోను నొటేషన్స్గా ఆ సింబల్స్ వాడుతూ ఉంటారు. ఆ అక్షరాలను మీరు చూడగలిగితే ఈ బ్యాప్టో అనేటువంటి పదం ఎలా ఉత్పన్నమైంది, ఎలా మనకు అక్కడ కనిపిస్తోంది. ప్రాథమికంగా పునాదిగా ఈ బ్యాప్టో అనేటువంటి పదం బాప్తిస్మమునకు మనకు ఆధారముగా ఉన్నదని మనం గ్రహించాలి. ఎలా కనిపిస్తున్నది అనగానే, బ్యాప్టో అనేటువంటి ఆ పదాన్ని మనము చూడగానే మొట్టమొదట గ్రీకు అక్షరంగా ఏం కనిపిస్తుంది? బేటా కనిపిస్తుంది. అంటే బేటా, మీరందరూ కూడా బేటా అంటుంటారు కదా.
అది బేటా, బేటా. ఆ తర్వాత ఆల్ఫా, ఆల్ఫా, బేటా, ఆల్ఫా. తర్వాత పై, బిఏపికి పై, పి అనేటువంటి అక్షరానికి పై. ఆ తర్వాత టౌ, టౌ, టి అనేటువంటి అక్షరానికి టౌ. తర్వాత ఓ అనేటువంటి అక్షరానికి ఒమేగా, ఒమేగా. ఇప్పుడు మొత్తంగా ఆ పదాన్ని మనం చూడగలిగితే బేటా, ఆల్ఫా, పై, టౌ, ఒమేగా. ఈ పదాన్ని మనము ఆంగ్లంలోనికి తీసుకోగలిగితే బ్యాప్టో అనేటువంటి పదంగా కనిపిస్తోంది. బ్యాప్టో. ఈ బ్యాప్టో అనేటువంటి పదానికి అర్థం ఏమిటి, అసలు దానికి మీనింగ్ ఏమిటి అని మనం చూడగలిగితే ముంచుట అనేటువంటి అర్థం వస్తుంది. ముంచుట, ఎందులోనైనా సరే పూర్తిగా ముంచుట. ఇమ్మర్స్, ఇమ్మర్స్ అంటారు. పూర్తిగా ముంచుట, టు డిప్, డిప్ చేయడం, ఈ అర్థం వస్తుంది. బ్యాప్టో అనేటువంటి ఆ పదానికి ముంచుట. లేక అప్పుడప్పుడు గ్రీకు భాషలో ఇంకా దేనికి ఈ పదాన్ని వాడుతూ ఉంటారంటే రంగు వేయుట. పూర్తిగా రంగు మార్చేసాం అనుకోండి, ఏదైనా ఒక వస్తువునకు పూర్తిగా కలర్ వేసి దాన్ని రంగు మార్చేసాం అనుకోండి, అప్పుడు కూడా బ్యాప్టో అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. ముంచుట లేక రంగు వేయుట అనేటువంటి అర్థాలను అక్కడ గ్రీకు భాషలో కలిగి ఉన్నారు. గ్రీకు భాష ఎవరైతే వాడుకుంటున్నారో వారికి ఈ పదం పరిచయం. ఇక నామవాచకముగా క్రియారూపకముగా ఉన్నటువంటి పదాలు కూడా ఈ బ్యాప్టో నుండి ఉత్పన్నమయ్యాయి. అక్కడ నుండే మనకు బాప్తిస్మం అనేటువంటి పదం వచ్చింది. ఆ నామవాచకం ఏమిటో, ఆ తర్వాత క్రియారూపం ఏమిటో కూడా మనం చూద్దాం. నామవాచకముగా బ్యాప్టిస్మా అనేటువంటి పదం కనిపిస్తుంది. బ్యాప్టిస్మా, బ్యాప్టిస్మా. ఈ పదం ఎలా ఏర్పడింది? బేటా, ఆల్ఫా, పై, టౌ, అయోటా, సిగ్మా, మ్యూ, ఆల్ఫా. ఈ అక్షరాలతో, ఈ గ్రీకు అక్షరాలతో నామవాచకము, నౌన్ ఏర్పడింది. దానిని మనం ఆంగ్లంలో బ్యాప్టిస్మా అని పిలవచ్చు. అంటే యథార్థంగా అక్కడ ఉన్నవి ఉన్నట్టుగా మనం తీసేసుకుంటే, గ్రీకు అక్షరాలను ఉన్నట్టుగా మనం తీసేసుకుంటే ఎలా పలకచ్చు? బ్యాప్టిస్మా అని పలకచ్చు. ఇక వెర్బ్ రూపం ఏమిటి, క్రియారూపం ఏమిటి అనగానే బ్యాప్టిజో, బ్యాప్టిజో. ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, మీరు ఎప్పుడైనా బాప్తిస్మమునకు మూల పదం ఏమిటి అని వెతికినప్పుడు బ్యాప్టో కొన్నిసార్లు కనిపించవచ్చు, బ్యాప్టిస్మా కొన్నిసార్లు కనిపించవచ్చు, బ్యాప్టిజో కొన్నిసార్లు కనిపించవచ్చు. ఏమిటి అని మీరు తికమక పడకుండా ప్రాథమికంగా పునాదిగా ఉన్నటువంటి పదము బ్యాప్టో. అందులో నుండి నామవాచకపు రూపం ఒకటి వచ్చింది, అలాగే క్రియారూపం మరొకటి వచ్చింది. నామవాచకపు రూపం ఏమిటి? బ్యాప్టిస్మా. క్రియారూపం ఏమిటి? బ్యాప్టిజో. బ్యాప్టిజో అనేటువంటి పదము క్రియారూపకముగా మనకు కనిపిస్తోంది. ఈ బ్యాప్టిజోను మనము గ్రీకు వర్ణమాలలో ఏ అక్షరాలతో సూచించవచ్చు? బేటా, ఆల్ఫా, పై, టౌ, అయోటా, ఆ తరువాత జీటా. జీటా అనేటువంటి మరొక పదం మనకు అక్కడ కనిపిస్తుంది. దానిని జెడ్తో సూచిస్తారు. జీటా, ఆ తర్వాత ఒమేగా, ఒమేగా. ఈ అక్షరాలతో మనకు ఏ పదం ఏర్పడింది? క్రియారూపకముగా ఉన్నటువంటి పదం ఏర్పడింది. ఆ పదమే బ్యాప్టిజో, బ్యాప్టిజో. మీకు అర్థమవుతుందా? బాప్తిస్మం అనేటువంటి పదము తెలుగు భాషలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ పదము గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడినది. ఈ పదమునకు మూల భాష గ్రీకు భాష. అక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటి అనగానే ముంచుట, ఇమ్మర్స్, పూర్తిగా ముంచుట అనేటువంటి అర్థము మనకు వస్తుంది. ముంచుట అంటే బాప్తిస్మం అనగానే మీరు ఇక ఈ విషయాన్ని నిర్ధారణకు తెచ్చుకోవాలి. బాప్తిస్మము అనగానే ముంచుట, ముంచుట. ఇంకా ఈ పదమునకు గ్రీకు భాషలో ఏమైనా పర్యాయ పదాలు ఉన్నాయి అంటే రంగు వేయుట లేక కడుగుట. ముంచుట లేక కడుగుట అనేటువంటి కార్యక్రమానికి కూడా ఈ పదాన్ని వినియోగిస్తూ ఉంటారు. శుద్ధి చేయుట, కడగుట, వీటన్నిటికీ కూడా బాప్తిస్మము అనేటువంటి పదాన్ని విరివిగా వాడుతూ ఉంటారు. ఇది బాప్తిస్మము అనేటువంటి పదమునకు ఉన్నటువంటి చరిత్ర, ఆ పదమునకు ఉన్నటువంటి
అర్థం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మం అనేటువంటి పదమునకు కొన్ని పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. బాప్తిస్మం అనేటువంటి పదమునకు కొన్ని పర్యాయ పదాలు కూడా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో అని పర్యాయ పదాలు. ఏమిటవి? మొదటిది పునర్జన్మ సంబంధమైన స్నానము. పునర్జన్మ సంబంధమైన స్నానము అనేటువంటి పదము బాప్తిస్మమునకు ఒక పర్యాయ పదముగా ప్రయోగింపబడింది. ఎక్కడ ప్రయోగింపబడింది చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి తీతుకు రాసిన పత్రిక, పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం నుండి మీరు గమనించండి. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం నుండి, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, ఫుట్నోట్లో లేక పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను అని మనము తెలుసుకోవచ్చు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో బాప్తిస్మమును గూర్చి ఈ పదము ప్రయోగింపబడింది. ఏ పదము? పునర్జన్మ సంబంధమైన స్నానము లేక పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము. ఈ పదాన్ని కూడా బాప్తిస్మమునకు ఒక పర్యాయ పదముగా మనము వాడవచ్చు. ఇంకా ఏమైనా ఉన్నాయా? బాప్తిస్మమునకు పర్యాయ పదములుగా ఇంకా ఏమైనా ఉన్నాయా? మరొక పదం మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. అదేమిటి? నిర్మలమైన ఉదకముతో స్నానము. నిర్మలమైన ఉదకముతో స్నానము. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు గమనిస్తే అక్కడ ఈ పదం మీకు కనిపిస్తుంది. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యం నుండి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇక్కడ కూడా బాప్తిస్మమునకు సంబంధించిన పదముగా ఈ పదం కనిపిస్తోంది. ఏమిటా పదము? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారము. అంటే బాప్తిస్మమును పొందిన వారము అని అర్థం. అంతే. ఈ 2 పదములు తప్ప, పర్యాయ పదములుగా బాప్తిస్మమునకు ఈ 2 పదములు తప్ప మరిక ఏ పదములు కూడా మనకు కనిపించవు. అయితే క్రైస్తవ్యంలో కొంతమంది మరో పదాన్ని కూడా వాడుతూ ఉంటారు. అదేమిటంటే జ్ఞాన స్నానము. ఏమిటది? జ్ఞాన స్నానము. అయితే ఈ పదము పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కనిపించదు. లేని పదాన్ని మనము క్రైస్తవ్యంలో చొప్పించడానికి వీలు లేదు. అదేంటండి? బాగానే ఉంది కదా పదం, జ్ఞాన స్నానము అంటే బాప్తిస్మము ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాం కదా. అంటే అలా అనుకున్నప్పుడు దేవుడు ఆ పదాన్ని వ్రాయించాలి కదా. అలా అనుకుంటే చాలా పదాలను మనం ఉత్పన్నం చేయొచ్చు, మంచి పదాలను. పరిశుద్ధ స్నానము, పవిత్ర స్నానము, పరలోకపు స్నానము, నిత్య జీవ స్నానము. ఏమంటే ఇలా పెట్టుకుంటూ పోతే చాలా పేర్లు పెట్టుకోవచ్చు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంగతుల దగ్గర మనం ఉండాలి. మన స్వంత ఆలోచనకు పోయి ఏదో మనుష్యుల మెప్పును కోరి వారికి సులభంగా అర్థమవుతుందనో లేక వారికి సులభంగా చేరుతుందనో మనము ఇష్టానురీతిన మిగిలిన పదాలను చేర్చటానికి వీలు లేదు. కనుక జ్ఞాన స్నానము అనేటువంటి పదాన్ని మనము వినియోగించటానికి దేవుని గ్రంథము ఒప్పుకోదు.
దేవుని గ్రంథంలో ఆ పేరు లేదు, ఆ పదం ప్రయోగింపబడలేదు. బాప్తిస్మం అనేటువంటి పదం మనకు సరిపోతుంది. బాప్తిస్మము అనగా ముంచబడుట, లేక కడుగుట, శుద్ధి చేయుట. ఈ పదాలను, ఈ అర్థాలను మనం తీసుకోవచ్చు. బాప్తిస్మము. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో బాప్తిస్మము అనగా ఏమిటి అసలు? బాప్తిస్మమునకు అక్షరార్థాన్ని చూసాం. ముంచుట లేక కడుగుట, శుద్ధి చేయుట అనేటువంటి అక్షరార్థాన్ని చూసాం. ఇంతకీ బాప్తిస్మం అనగా పరిశుద్ధ గ్రంథము ఇచ్చే నిర్వచనం ఏమిటి? బాప్తిస్మం అనగా పరిశుద్ధ గ్రంథము ఇచ్చేటువంటి నిర్వచనం ఏమిటి? ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యం. ఇక్కడ సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు మరియు పరిసయ్యుడైనటువంటి నీకోదేము మధ్య ఒక సంభాషణ జరుగుతోంది. ఈ సంభాషణ దేనిని గూర్చి? నిత్య జీవమును ఎవరు పొందగలరు? నిత్య జీవమును పొందాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? దేవుని యొద్దకు తిరిగి మనము చేర్చుకొనబడాలంటే ఏం చేయాలి? ఇది టాపిక్, సందర్భం ఇది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నీకోదేముతో ఏమంటున్నారు? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటున్నారు. క్రొత్తగా జన్మించాలి, న్యూ బాండ్. క్రొత్తగా జన్మించాలా? క్రొత్తగా జన్మించాలంటే ముసలివాడైనటువంటి మనుష్యుడు మరలా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించాలా? అది ఎలా సాధ్యం అని నీకోదేము యేసుక్రీస్తు ప్రభువును క్రొత్తగా జన్మించుటను గూర్చి మరలా ప్రశ్న వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి సమాధానాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట. ఇదే బాప్తిస్మానికి అర్థం. ఇదే బాప్తిస్మానికి బైబిల్ ఇచ్చే అర్థం. పరిశుద్ధ గ్రంథములో మనకు కనిపించేటువంటి నిర్వచనము ఇదే. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట. బాప్తిస్మమును మనము పొందుచున్నప్పుడు ఎలా పొందుతాం? నీటిలో ముంచబడుతున్నాం. ముంచబడటం అంటే ఎందులో ముంచబడుతున్నాం? నీటిలో ముంచబడుతున్నాం. నీటిలో ముంచబడి మరలా మనము పైకి లేపబడినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును యేసుక్రీస్తు ప్రభువు నామమున తండ్రి యొద్ద నుండి వాగ్దానముగా పొందుచున్నాం. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తున్నాం, తిరిగి పుడుతున్నాం. ఇది పరిశుద్ధ గ్రంథము మనకు ఇస్తున్నటువంటి నిర్వచనం. పరిశుద్ధ గ్రంథం మనకు ఇస్తున్నటువంటి నిర్వచనం. ఇంకా దేవుని గ్రంథంలో బాప్తిస్మమును గూర్చినటువంటి అర్థాలు, నిర్వచనాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏమిటి ఆ అర్థాలు? ఏమిటా నిర్వచనాలు? యేసుక్రీస్తుతో కూడా నీవు పాతి పెట్టబడుట అనే విషయానికి బాప్తిస్మము ఒక సాదృశ్యము అనేటువంటి విషయం మనకు వ్రాయబడింది. బాప్తిస్మము అనగా యేసుక్రీస్తు వలె నీవు కూడా పాతి పెట్టబడుట. ఆయన ఎలాగైతే తిరిగి లేచారో, సమాధిలో నుండి ఆయన ఎలాగైతే తిరిగి లేచారో, నీవు నీటిలో నుండి తిరిగి లేస్తున్నావు. ఆ సాదృశ్యాన్ని నీలోనే నీవు కలిగి ఉంటున్నావు అనేటువంటి నిర్వచనాన్ని దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. ఇప్పుడు ఆ విషయాలను మనం చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి, అలాగైన ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా?
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందినటువంటి వారందరూ కూడా ఎందులోనికి బాప్తిస్మం పొందినట్టు? ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందారు. అంటే బాప్తిస్మం అనగా మరొక నిర్వచనం ఏంటన్నమాట? యేసుక్రీస్తు మరణములోనికి మనం కూడా ప్రవేశించడం. ఆ తర్వాత మాటలు కూడా చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా మనం కూడా పాతి పెట్టబడ్డాము. బాప్తిస్మము వలన యేసుక్రీస్తు ప్రభువు వలె మనము కూడా నీటిలో పాతి పెట్టబడ్డాము. ఆ తర్వాత 5వ వాక్యాన్ని కూడా చూడండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. మరణములో ఐక్యత అంటే మనము నీటిలో పాతి పెట్టబడుట, పునరుత్థానములో ఐక్యత అంటే మనము నీటిలో నుండి తిరిగి లేపబడుట. ఇదే బాప్తిస్మం. ఒకానొక సందర్భంలో నిర్వచనముగా మనం ఏ విషయాన్ని చూచాం? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను క్రొత్తగా జన్మించుట అనేటువంటి విషయాన్ని చూసాం. ఇక్కడ ఈ నిర్వచనంలో ఏం చూస్తున్నాం మనం? ఇది కూడా అదే అర్థాన్ని మనకిస్తుంది. ఒక సాదృశ్యము. బాప్తిస్మం అనేది ఒక సాదృశ్యము. దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువు వలె నీవు పాతి పెట్టబడుట, యేసుక్రీస్తు ప్రభువు వలె నీవు తిరిగి లేపబడుట. అంటే నీవు పునరుత్థానములో మరలా ఐక్యము కలిగి ఉండుట. దీనికి ఒక సాదృశ్యము అని దేవుడు బాప్తిస్మమును మనకు చూపిస్తున్నాడు. అలాగే ఇదే విషయాన్ని మరొక సందర్భంలో కూడా మనం చూడొచ్చు. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు గమనించండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు, ఆయనతో కూడా తిరిగి లేచారు. అదే బాప్తిస్మము. ఈ బాప్తిస్మ కార్యక్రమము ద్వారానే మీరు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా పాలు పొందగలరు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఇంకా దేవుని గ్రంథంలో మనము పరిశీలనాత్మకంగా చూడగలిగితే బాప్తిస్మమును మొదటి పునరుత్థానము అని కూడా అనవచ్చు. బాప్తిస్మమును మొదటి పునరుత్థానము అని కూడా అనవచ్చు. ఈ విషయాలను గ్రహించిన తరువాత ఆ విషయం మీకు అర్థమవుతుందని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. బాప్తిస్మమును మొదటి పునరుత్థానము అని కూడా మనము పిలువవచ్చు. ఈ సందర్భాన్ని మనం ఎక్కడ తెలుసుకోగలం? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యం నుండి మీరు గమనించండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యం నుండి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. మొదటి పునరుత్థానములో పాలు పంపులు కలిగిన వారు, వారు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు, వారు నిత్య జీవము కొరకు ఎదురు చూచుచున్నవారు, వారికి రెండవ మరణము లేదు అనగానే మొదటి పునరుత్థానము బాప్తిస్మ కార్యక్రమము. పునరుత్థానము యేసుక్రీస్తు ప్రభువుతో కూడా మనము తిరిగి లేపబడుట, ఆయన పునరుత్థానములో మనము కూడా పాలివారమగుట. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ కూడా బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనాలు. పరిశుద్ధ గ్రంథములో బాప్తిస్మం అనేటువంటి పదమునకు మనకు కనిపించేటువంటి చక్కని అర్థాలు, వివరణాత్మకమైనటువంటి అర్థాలు. ఇక
దేవుని గ్రంథాన్ని ఈ విషయమై మనము ఆలోచన చేస్తున్నప్పుడు బాప్తిస్మం అనేది ఎప్పుడు జరుగుతుంది? బాప్తిస్మం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు సంభవిస్తుంది? మొట్టమొదట ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని వినాలి. వినేది ఏదై ఉండాలి? క్రీస్తును గూర్చిన సువార్తై ఉండాలి, క్రీస్తును గూర్చిన మాటై ఉండాలి. వినుట క్రీస్తును గూర్చిన మాటై ఉన్నప్పుడు ఆ వ్యక్తికి విశ్వాసము కలుగుతుంది. ఆ తరువాత మారు మనస్సును ఆ వ్యక్తి పొందుతాడు. అప్పుడు బాప్తిస్మ కార్యక్రమం జరగాలి. అంటే బాప్తిస్మమునకు ముందు ఏ ఏ విషయాలు మనకు కనిపిస్తాయి? మారు మనస్సు కనిపిస్తుంది, విశ్వాసము కూడా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి విశ్వాసము కలిగిన వాడై, దేవుని వాక్యమునందు విశ్వాసము కలిగిన వాడై మారు మనస్సును పొందుతాడో ఆ తరువాత ఆ సంగతులను వెంబడించే సంగతిగా బాప్తిస్మ కార్యక్రమం మనకు కనిపిస్తుంది. అంతే తప్ప మొట్టమొదట ముందు బాప్తిస్మం పొంది ఆ తరువాత మారు మనసు, ఆ తర్వాత విశ్వాసం అనేటువంటివి మనకు కనిపించవు. ఈ క్రమమును మనం చూడగలిగితే వినుట వలన, అనగా వినేది కూడా ఏదై ఉండాలి? క్రీస్తును గూర్చిన సత్య సువార్త, క్రీస్తును గూర్చినటువంటి యథార్థమైనటువంటి మాట, క్రీస్తు రక్షణ సువార్త. క్రీస్తు రక్షణ సువార్తను వినినటువంటి వారికి విశ్వాసము కలుగుతుంది, దేవుని వాక్యముపై విశ్వాసము కలుగుతుంది. దేవుని యందు, దేవుని కుమారుని యందు, పరిశుద్ధాత్మ యందు విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము కలిగిన పిదప మారు మనస్సు మార్చుకోవాలి, దేవుని వైపు మనస్సు త్రిప్పుకోవాలి, మనస్సును దేవుని యందు నిలుపుకోవాలి. అప్పుడు బాప్తిస్మాన్ని పొందాలి. ఈ క్రమాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు గమనించగలిగితే ఈ క్రమం మనకు అక్కడ కనిపిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యం, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. బాప్తిస్మము పొందాలంటే ముందు ఏం చేయాలి? నమ్మాలి. దేనిని నమ్మాలి? ప్రకటింపబడిన క్రీస్తు సువార్తను నమ్మాలి. నమ్మి బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొంది నమ్మడం కాదు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మనివాడు ఎలాగో బాప్తిస్మం తీసుకోడు, నమ్మనివానికి శిక్ష విధింపబడును. అలాగే ఈ క్రమమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనము చూడగలం, తెలుసుకోగలం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వాక్యం నుండి చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వాక్యం నుండి, వారు అనగా దేవుని వాక్యము క్రీస్తు సువార్త ప్రకటింపబడినప్పుడు వినినవారన్నమాట. వారు ఈ మాట విని, అంటే క్రీస్తును గూర్చిన సువార్తను విని, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అంటే మూల భాషలో ఫుట్నోట్లు ఏమనుంది? పొడవబడి, అంటే హృదయం మారిపోయిందన్నమాట. మారు మనసులోనికి వచ్చేశారు. విన్నారు, హృదయములో నొచ్చుకున్నారు. అప్పుడు అడుగుతున్నారు, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మీరు మారు మనస్సు పొందాలి. విన్న తర్వాత మారు మనస్సు పొందాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందిన తర్వాత ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ముందు ఈ క్రమం అంతటినీ నెరవేర్చుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అన్యజనులకు కూడా, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, అంటే విని విశ్వసించిన వారు, మారు మనసు నొందిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అంటే ఇవన్నీ కూడా క్రమమైనటువంటి సంగతులు, ఒక క్రమములో వెళుతున్నటువంటి సంగతులు. ఈ క్రమము నెరవేరాలంటే మొట్టమొదటి వాక్యాన్ని వినాలంటే ప్రకటింపబడాలి.
సువార్త ప్రకటింపబడాలి. ప్రకటింపబడినటువంటి వాక్యాన్ని విన్న తర్వాత విశ్వాసం ఉంచి మారు మనస్సునంది ఆ తర్వాత బాప్తిస్మమును పొందాలి. బాప్తిస్మమును పొందిన తర్వాత దేవుని రాజ్యంలో సంఘములో చేర్చబడాలి. ఆ తర్వాత ఇదిగో బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగకుండా ఉండాలి. అంటే కంటిన్యూస్గా ఉండాలి. ఆ చైన్ బ్రేక్ అయిపోకూడదు. చివరి వరకు కూడా, ఈ శరీరం ముందు మీరు ఉన్నంత వరకు కూడా ఎడతెగక ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఆ క్రమం ఏంటో మీకు అర్థమవుతుందా? అలాగే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9వ వాక్యం నుండి చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు గమనించండి. సీమోనును ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయొచ్చు, తానెవడో యొక్క గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి. ఫిలిప్పు దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను అనుసరించి ప్రకటన చేయుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. పురుషులు స్త్రీలు బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది, సీమోను కూడా నమ్మి విశ్వాసం ఉంచి మారు మనసునుంది, నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. వాడేమో గారడీలు చేసేవాడు ఒకప్పుడు. ఇప్పుడు ప్రభువు వాక్యమును నమ్మి విశ్వాసం ఉంచి మారు మనస్సును పొంది బాప్తిస్మం పొందాడు. ఇప్పుడు విభ్రాంతి నొందుతున్నాడు. ఈ సూచక క్రియలు మహత్కార్యాలు దేవుని వలన జరుగుతున్నాయి, ఇవి నిజంగా జరుగుతున్నాయి అని చూచి విభ్రాంతి నొందుతున్నాడు. ప్రియులారా, ఈ క్రమమును మనం చూడగలిగితే మొట్టమొదట దేవుని వాక్యము ప్రకటింపబడాలి. ప్రకటింపబడినటువంటి దేవుని వాక్యమును వినాలి. విన్న దేవుని వాక్యమును బట్టి వారు విశ్వాసమును ఉంచాలి. విశ్వాసం ఉంచిన దానిని బట్టి మారు మనస్సును పొందాలి. మారు మనస్సు పొందిన దానిని బట్టి బాప్తిస్మమును పొందాలి. అప్పుడు వారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. అలాగే అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 5వ వాక్యం నుండి కూడా మీరు గమనించండి. ఇదే క్రమం మనకు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 5వ వాక్యం నుండి, శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదనని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. మీకు అర్థమవుతుందా? ఈ క్రమమును మీరు చక్కగా గమనించగలుగుతున్నారా? ముందు దేవుని వాక్యాన్ని వినాలి, విన్న తర్వాత విశ్వాసాన్ని ఉంచాలి, ఆ తర్వాత బాప్తిస్మ కార్యక్రమం, అప్పుడు బాప్తిస్మమును పొందాలి. అంతే తప్ప దేవుని వాక్యాన్ని పూర్తిగా వినకుండా, క్రీస్తు సువార్తను తెలుసుకోకుండా, మారు మనస్సే లేకుండా, పశ్చాత్తాపం లేకుండా మీరు కేవలము బాప్తిస్మమును పొందినంత మాత్రాన మీకు రక్షణ చేరువ కాదు. రక్షణలో మీరు ప్రవేశించలేరు. ఈ క్రమమును ఎవరైతే పాటిస్తారో, ఈ క్రమము ద్వారా ఎవరైతే బాప్తిస్మమును పొందుతారో వారికి ఆ ప్రతిఫలము దక్కుతుంది. అలాగే ఇక్కడ మరో విషయం ఏంటంటే, బాప్తిస్మము అనేది పైకి కనిపించే కార్యక్రమం. బాప్తిస్మం అనేది పైకి కనిపించే కార్యక్రమం. మరి విశ్వాసం పైకి కనిపిస్తుందా? నాలో ఉన్న విశ్వాసం ఒక పరిమాణంలో మీకు కనిపిస్తుందా? ఒక ఆకారంలో మీకు కనిపిస్తుందా? కనిపించదు. మీలో ఉన్న విశ్వాసం కూడా మీకు ఒక ఆకారంలో కనిపించదు. విశ్వాసము ఒక రూపంలో మనకు కనిపించదు, అనగా భౌతికంగా మనకు కనిపించదు. అలాగే మారు మనస్సు కూడా భౌతికంగా మనకు కనిపించదు. మారు మనస్సును పొందుతాం, అది మనకు అర్థమవుతుంది, కానీ మిగిలిన వారికి అందరికీ కూడా అది భౌతికంగా ఒక రూపంలో కనిపిస్తుందా? కనిపించదు. విశ్వాసము మారు మనస్సు పైకి కనిపించవు, లోపల జరుగుతాయి. కానీ బాప్తిస్మము పైకి కనిపించే కార్యక్రమం.
నీటిలో ముంచబడతాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనము బాప్తిస్మమును పొంది మరలా ఆ నీటిలో నుండి తిరిగి పైకి లేపబడతాము. అంటే బాప్తిస్మం అనే కార్యక్రమం పైకి కనిపించే కార్యక్రమం, భౌతికంగా మన కళ్ళకు, అందరి కళ్ళకు కనిపించే కార్యక్రమం. అయితే దానిని జరిగించాలంటే ముందు మనము చేయవలసినటువంటి విషయాలు, ముందు జరగవలసిన విషయాలు మారు మనస్సు, విశ్వాసము. ఇవి కంటికి కనిపిస్తాయా? అసలు మనము దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచి మారు మనసును పొందాలంటే ముందు వినాలి. ముందు దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనము విశ్వాసాన్ని ఉంచగలం, ఆ తర్వాత మారు మనస్సును పొందగలం. ఇవి కంటికి కనిపించవు, లోన జరిగే కార్యక్రమాలు. అందుచేతనేనేమో చాలామంది ఇక్కడ ఆగిపోతారు, బాప్తిస్మం దగ్గర ఆగిపోతారు. ఎందుకు ఆగిపోతున్నారు? పైకి కనిపించదు కదా, మారు మనస్సు, విశ్వాసము ఇది పైకి కనిపించదు కనుక వారు మారు మనస్సును పొందుతున్నారు, విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. పైకి కనిపించే కార్యక్రమం అయినటువంటి బాప్తిస్మం దగ్గరకు వచ్చేసరికి వెనకడుగు వేస్తున్నారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. ఎందుకని? సమాజానికి భయపడుతున్నారు, చుట్టూ ఉన్న వారికి భయపడుతున్నారు, కొన్ని బంధాలకు భయపడుతున్నారు, కొన్ని ఆటంకాలు వారికి కలుగుతున్నాయి కనుక వారు వెనకడుగు వేస్తున్నారు. అట్టి వారికి రక్షణ దూరంగా ఉంటుంది. ఎందుకంటే నీవు ఆత్మను రక్షించుకొని ఉద్దేశించినప్పుడు, నీ ఆత్మను పరలోకంలో నీవు కాపాడుకోవాలనుకుంటున్నప్పుడు దేవుని యొక్క మాటలను నీవు పాటించాలి. అది రహస్యముగా జరిగేటిదైనా, బహిరంగముగా అందరికీ కనిపించేటిదైనా నీవు దానిని జరిగించాలి. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచాలి, నీవు విశ్వసించిన దానిని బట్టి మారు మనస్సును ఉండాలి. ఆ తరువాత బహిరంగముగా, బాహ్య రూపకముగా అందరికీ కనిపించే బాప్తిస్మమును కూడా నీవు పొందాలి. ఆ తర్వాత సంఘములో చేర్చబడటం కూడా నీవు అందరికీ కనిపిస్తుండగానే జరిగే కార్యక్రమం. అది కూడా నీవు బాహాటముగా క్రీస్తును ఒప్పుకోవాలి. క్రీస్తును ఎరుగనను వాడు ఏమవుతాడు? క్రీస్తు చేత ఎరుగను అనబడతాడు. నా తండ్రి ఎదుట నేను ఒప్పుకోవాలంటే మీరు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు కదా. కనుక మనము బాప్తిస్మ కార్యక్రమమును బాహాటముగా అందరి ముందు, అది అందరికీ కనిపిస్తున్నప్పుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాప్తిస్మమును పొందాలి. ఇవి పరిశుద్ధ గ్రంథములో బాప్తిస్మమును గూర్చి మనకు సూచింపబడినటువంటి ప్రాథమికమైనటువంటి సంగతులు. ఇంకా లోతైనటువంటి విషయాలు చాలానే ఉన్నాయి, వాటిని రాబోయే పాఠాలలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ పాఠానికి ముగింపులో ప్రాథమికమైనటువంటి సంగతులుగా ఉన్నటువంటి పాఠానికి ముగింపులో మనము పాత నిబంధన గ్రంథములో బాప్తిస్మమును గూర్చి ఏమైనా ప్రస్తావించబడిందా అనేటువంటి విషయాన్ని కూడా చూచి, ఇది ఒక ప్రాథమిక సంగతి అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి ముగించుకుందాం. పాత నిబంధన గ్రంథములో బాప్తిస్మమును గూర్చినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? పాత నిబంధన గ్రంథంలో అసలు బాప్తిస్మము అనేటువంటి పదం ఏమైనా కనిపిస్తుందా? కనిపించడం లేదు. పాత నిబంధన గ్రంథంలో అంటే ఆది కాండము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఎక్కడా కూడా మీకు బాప్తిస్మమును పొందడం కానీ, బాప్తిస్మ కార్యక్రమం కానీ మనకు కనిపించదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు నామమున మనం బాప్తిస్మం పొందుతున్నాం. ఈ బాప్తిస్మం యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి రాకముందు ఎలా కనిపిస్తుంది? కనిపించదు. అయితే దేవుడు భవిష్యత్తులో ఈ బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది, నా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున అనేక మంది బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడతారు, వారు నిత్య జీవము కొరకు నిర్ణయింపబడతారు అనేటువంటి విషయాన్ని ముందుగా ఒక సూచన ద్వారా తెలియజేశాడు. రాబోయే కాలంలో బాప్తిస్మం ఉంటుందని దేవుడు ముందుగా ఒక సూచన ద్వారా తెలియజేశాడు. ఆ సూచన 2 సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. మొదటి సందర్భం నోవహు జలప్రళయ సందర్భం, రెండవ సందర్భం మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తీసుకుని వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము ద్వారా వారు ప్రయాణించటం అనేటువంటి సందర్భం. ఈ 2 సందర్భాలలో కూడా దేవుడు భవిష్యత్తులో రాబోయేటువంటి బాప్తిస్మ కార్యక్రమాన్ని ఒక సాదృశ్యంగా చూపించాడు. అంతే తప్ప పాత నిబంధన గ్రంథంలో మనకు ఎక్కడ కూడా బాప్తిస్మం అనేది ఉండదు. ఆ 2 సందర్భాలను ఒక్కసారి మనము పరిశీలన చేద్దాం. ఆ 2 సందర్భాలను గూర్చి కూడా క్రొత్త నిబంధనలోనే వ్రాయబడింది.
బాప్తిస్మమునకు సాదృశ్య రూపముగా అవి ఉన్నాయనేటువంటి సంగతి క్రొత్త నిబంధనలోనే మనకు కనిపిస్తుంది. చూడండి, మొదటి సంగతి నోవహు సందర్భం, జలప్రళయ సందర్భం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అక్కడ మీరు చూస్తే ఆ సందర్భాన్ని మీరు గమనిస్తే, విజువలైజ్ చేసుకుంటే, జలప్రళయంలో నోవహుతో పాటు తప్పింపబడినటువంటి మిగిలిన 7 అలాగే దేవుడు నిర్ణయించినటువంటి కొన్ని జీవులు, ఇవి తప్ప వీరు తప్ప మిగిలిన వారు అందరూ కూడా నాశనం అయిపోయారు. జలప్రళయంలో నాశనం అయిపోయారు. ఓడలో వీరు బ్రతికింపబడ్డారు, కాపాడబడ్డారు. ఆ ఓడలో వీరు కాపాడబడే విధానాన్ని మీరు విజువలైజ్ చేసుకుంటే చుట్టూ నీరే. ఒకవైపు ప్రచండమైనటువంటి జలములు, ఆకాశపు తూములు విప్పబడ్డాయి, ప్రచండమైనటువంటి జలములు కురుస్తున్నాయి, వర్షం కురుస్తుంది. అంటే పైన చుట్టూ ప్రక్కల అంతా కూడా నీరే, క్రింద నీరే, కురిసినటువంటి నీరంతా కింద ఉంది. అంటే వారు నీటి మధ్యలో ఉన్నారు. ఎక్కడున్నారు? నీటి మధ్యలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, వారు రక్షింపబడిన విధానాన్ని మీరు చూడగలిగితే, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. తర్వాత వాక్య భాగం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. అంటే యథావిధిగా ఇదిగో అప్పుడు వారు ఎలాగైతే రక్షణ పొందారో ఇప్పుడు కూడా మనము అలాగే రక్షణ పొందుతున్నట్టుగా కనిపిస్తోంది. మనము నీటిలో పాతి పెట్టబడుతున్నాం, తిరిగి లేపబడుతున్నాం. వారు కూడా నీటిలో దాచబడ్డారు, ఓడలో నీటిలో దాచబడ్డారు. చుట్టూ నీరుంది, ఆ ఓడలో వీరు దాచబడ్డారు. ఆ తర్వాత నీరు వెలిసిపోయింది, నీరు తగ్గిపోయింది, ఆ ఓడలో నుండి వీరు బయటకు వచ్చారు. చూస్తారా? ఆ సాదృశ్యము ఇప్పుడు మనము బాప్తిస్మము ద్వారా పొందుచున్నాము. చూడండి, జాగ్రత్తగా గమనించండి, వ్రాయబడిన మాటలను జాగ్రత్తగా గమనించండి. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని. స్నానం అనగానే, పునర్జన్మ సంబంధమైన స్నానం అనగానే ఇదేదో స్నానం అనుకోకండి. నీటిలో మునిగి నేను శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నాను అనుకోకండి. ఇది శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. మీరు ఒక ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నారు. ఇదిగో, నేను యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేపబడ్డాడని విశ్వసిస్తున్నాను. నేను కూడా ఆయన వలె పాతిపెట్టబడ్డాను, నీళ్లలో పాతిపెట్టబడ్డాను, తిరిగి ఆయన వలె తిరిగి లేపబడ్డాను. బాప్తిస్మము ద్వారా ఒక నిర్మలమైనటువంటి మనస్సాక్షితో మీరు దేవునికి ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నారు. మీరు దేవునికి ఆ జవాబును చెప్పగలుగుతున్నారు. మీరు విశ్వసించిన దానిని బట్టి మీకు దేవుడు ఆ ప్రత్యుత్తరాన్ని ఇచ్చే అవకాశాన్ని దయచేశాడు. కనుక ప్రియులారా, పాత నిబంధన కాలంలో బాప్తిస్మం మనకు కనిపించదు కానీ ఒకానొక సందర్భము అనగా నోవహు జలప్రళయ సందర్భము నేటి బాప్తిస్మమునకు ఒక సాదృశ్యముగా ముందే జరిగింపబడినది. అంటే దేవునికి అప్పుడే ఆలోచన ఉంది, భవిష్యత్తులో బాప్తిస్మ కార్యక్రమం ఈ విధంగా ఉండాలని దేవుడు నిర్ణయించి అప్పుడే ఆ కార్యక్రమాన్ని ఒక సాదృశ్య రూపంలో మనకు చూపిస్తున్నాడు. కేవలం అది మాత్రమే కాదు, మరొక ఉదాహరణ కూడా ఉంది, మరొక సాదృశ్యం కూడా ఉంది. అదేమిటి? మోషే నాయకత్వంలో ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చేశారు. ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చేశారు. వారు వాగ్దాన దేశం దగ్గరకు వెళుతున్నారు, కనాను దేశం దగ్గరకు వెళుతున్నప్పుడు మధ్యలో ఏది అడ్డుగా వచ్చింది? ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఆ ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చీల్చి ఆ ఎర్ర సముద్రములో వారిని నడిపించాడు. ఆ ఎర్ర సముద్రము గుండా, ఆ ఎర్ర సముద్రము ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించాడు, బయటకు తీసుకుని వచ్చాడు. ఎర్ర సముద్రమునకు ముందు వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నట్టు, ఎర్ర సముద్రమును దాటిన తర్వాత అంటే ఆ ఎర్ర సముద్రములో నుండి వారు నడుచుకుంటూ బయటకు వచ్చిన తర్వాత వారు విడుదలలోనికి వచ్చినట్టు, రక్షణలోనికి వచ్చినట్టు. అలాగే బాప్తిస్మ కార్యక్రమం ద్వారా మనము మునుపు పాపపు జీవితంలో ఉన్నాము, దాస్యపు జీవితంలో ఉన్నాము. బాప్తిస్మము పొందిన తర్వాత దేవుని కొరకైన, క్రీస్తు విషయమైన పవిత్రమైనటువంటి స్వాతంత్ర్యము కలిగినటువంటి జీవితంలోనికి వచ్చేస్తున్నాం.
ఇప్పుడు ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి సందర్భం ద్వారా మనం తెలుసుకుందాం. ఇది కూడా క్రొత్త నిబంధనలోనే వ్రాయబడింది. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యము నుండి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. అంత మాత్రము చేతనే కాదు, వారు పగటి మేఘస్తంభము క్రింద నడిపింపబడ్డారు, రాత్రి అగ్నిస్తంభము చేత వారు నడిపింపబడ్డారు. మన పితరులందరూ ఒక మేఘము క్రింద ఉన్నారు. వారందరూ సముద్రములో నడచిపోయిరి. పైన మేఘం ఉంది, వారు సముద్రములో నడిచి వెళ్ళిపోయారు, సముద్రం ద్వారా నడిచి వెళ్ళిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. నిజంగా పాత నిబంధన గ్రంథంలో పూర్వకాలములో ఇశ్రాయేలీల మధ్య దేవుడు జరిగించినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా నేడు క్రొత్త నిబంధనలో సంఘముగా మన మధ్య కనిపిస్తోంది. సంఘములో మన మధ్య కనిపిస్తోంది. ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని కూడా మునుపు సాదృశ్య రూపకముగా జరిగినటువంటి ఆ సందర్భానికి పోలికగా మనం చూడగలిగితే, ఇదిగో ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుండి వారు కనాను దేశమునకు వెళుతున్నారు. ఆ బానిసత్వంలో నుండి దేవుడు విడిపిస్తూ సముద్రములో నుండి వారిని నడిపించాడు. పైన మేఘము ఉన్నది, దేవుడు ఏర్పరిచిన మేఘము ఉన్నది. మేఘము క్రింద సముద్రములో వారు నడిచి నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మాన్ని ఇప్పుడు మనం పొందుచున్నాం. నిజంగా ఇప్పుడు మనం బాప్తిస్మం పొందుతున్నప్పుడు పూర్వకాలంలో వారు జరిగించినటువంటి కార్యక్రమాన్ని చూస్తే వారు కూడా బాప్తిస్మం పొందారా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది చూడండి. అయితే అప్పుడు దేవుడు వారికి బాప్తిస్మం పొందినట్టుగా చూపించలేదు కానీ చెప్పలేదు కానీ ఇప్పుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో అది ఒక సాదృశ్యంగా అప్పుడు జరిగింది. ఇది ఒక ఉదాహరణగా మీకు కనిపిస్తోంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మ కార్యక్రమం అనేది లేనప్పటికీ సాదృశ్య రూపంలో దేవుడు కొన్ని ఉదాహరణలను మన కొరకు ఉంచాడు. వాటిని చూచి మనం ఏమని నేర్చుకోవాలి? దేవుడు ముందుగానే సంకల్పించాడు, భవిష్యత్తులో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమునందు అనేకులు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యానికి చేర్చుకొనబడతారని దేవుడు ముందుగానే సంకల్పించాడు. ఆయా కార్యక్రమాలను తదనుగుణంగా దేవుడు జరిగించాడన్న విషయాన్ని మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎంత పవిత్రమైన కార్యక్రమాన్ని మన రక్షణను బట్టి మనము జాగ్రత్తగా దీనిని కొనసాగించాలి, నెరవేర్చుకోవాలి. కనుక ప్రియులారా, బాప్తిస్మమును గూర్చినటువంటి ప్రాథమికమైనటువంటి సంగతులను ఇప్పటి వరకు మీరు విన్నారు. ఈ బాప్తిస్మము మూలోపదేశము, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానములో పరిపూర్ణమైన సంగతి కాదు. మూలోపదేశం అంటే ప్రాథమిక సంగతి, పునాది వంటి సంగతి. పునాది బలముగా ఉండాలని మీకు ప్రారంభం నుండి నేను తెలియజేస్తున్నాను. మారు మనస్సు పాఠాలలోను విశ్వాసమునకు సంబంధించిన పాఠాలలోను మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞాపకం చేస్తాను. పునాది చాలా స్థిరముగా ఉండాలి. పునాది ఒకేసారి వేయబడుతుంది. ఇది ప్రాథమిక సంగతి. కానీ ప్రాథమిక సంగతి లేకుండా ఎవరూ పరిపూర్ణులు కాలేరు. మనము పరిపూర్ణులుగా మారాలి అంటే ప్రాథమిక సంగతులలో పట్టు సాధించాలి. ప్రాథమిక సంగతులు నేర్చుకున్న తర్వాత అప్పుడు పరిపూర్ణ దశకు మనం వెళ్ళిపోవాలి. పరిపూర్ణ దశకు వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రాథమిక సంగతుల యొక్క అవసరత ఉండదు. కానీ ప్రాథమిక సంగతులు బలంగా స్థిరంగా ముందే మన కొరకు వేయబడాలి. బాప్తిస్మం అనేది ప్రాథమిక సంగత కాదా? చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యం నుండి, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యం నుండి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.
కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే సంపూర్ణమైనటువంటి విషయాలు ఎవరికి చెప్పాలి, ప్రాథమిక సంగతులు ఎవరికి చెప్పాలి అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు ముందు ప్రాథమిక సంగతులు నేర్చుకోండి, ఆ తర్వాత సంపూర్ణమైన సంగతుల దగ్గరకు వెళ్ళండి. అలాగే దానికి కొనసాగింపుగా 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యము నుండి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు. అదే సంగతిని ఇప్పుడు మనము చర్చించబోతున్నాం. బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమొకటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదము. ఈ పునాది మరలా మరలా వేయబడేది కాదు, ఒకసారి వేస్తాం. పునాది అనేది ఎప్పుడూ కూడా ఒక్కసారి వేయబడుతుంది. అది స్థిరంగా వేయబడాలి, బలంగా వేయబడాలి. కనుక బాప్తిస్మములను గూర్చినటువంటి బోధ ఏ కేటగిరీలోనికి వస్తుంది, ఏ కోవకు సంబంధించినదిగా ఉంటుంది? పునాది, ప్రాథమిక దశ. కనుక ఈ ప్రాథమికమైనటువంటి మూలోపదేశమును, మూల పాఠమును చక్కగా మీరు నేర్చుకుంటే ఈ పునాది మీద ఎన్ని ఫ్లోర్లైనా మీరు వేసుకోవచ్చు. అంటే ఎంత జ్ఞానాన్నైనా మీరు నేర్చుకోవచ్చు. ఉన్నతమైనటువంటి సంగతులను మీరు గ్రహించిన వారై, పరిపూర్ణమైనటువంటి క్రీస్తు జ్ఞానాన్ని మీరు సొంతం చేసుకున్న వారై, ఆ క్రీస్తు జ్ఞానము చొప్పున మీరు బ్రతుకుచు అనేకులకు ఈ పునాది దగ్గర నుండి సంపూర్ణమైన సంగతుల వరకు ప్రకటించే పనిలో కూడా మీరు అందరూ ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. కనుక ప్రియులారా, బాప్తిస్మమును గూర్చిన ప్రాథమిక సంగతులు మీరు ఎప్పటి వరకు విన్నారు. విన్న సంగతుల యందు మీరు దృష్టి ఉంచి వాటిని విని మరిచిపోయేవారు కాకుండా, తాత్కాలికంగా జ్ఞాపకమందు ఉంచుకున్నవారు కాకుండా, శాశ్వత కాలము వీటిని హృదయంలో భద్రపరుచుకుంటూ దేవుని వాక్య ప్రకారము నడుచుకొనుటకు, దేవుని వాక్యమును అనేకులకు ప్రచురపరచుటకు మీరు హృదయపూర్వకముగా సంసిద్ధత కలిగినటువంటి వారుగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మీరు మాకు నేర్పిస్తున్నారు. ఆ క్రమంలో బాప్తిస్మమును గూర్చినటువంటి బోధ ప్రాథమికముగా ప్రారంభ స్థాయిలో ఏ విధమైనటువంటి సంగతులు మేము తెలుసుకోవాలో వాటన్నిటినీ మాకు విశదీకరించారు. నాయన, ఈ పునాదిని స్థిరముగా ఏర్పరచుకొని క్రీస్తు అనే ఈ పునాది మీద మేము బలముగా కట్టబడుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. నేర్పింపబడుతున్నటువంటి సంగతులు ఏమాత్రము నిర్లక్ష్యము చేయకుండా వాటిని మేము భద్రము చేసుకున్న వారమై, వాటి ప్రకారము ప్రవర్తించుచున్న వారమై, మీ చిత్తానుసారముగా మేము నడుచుకునే భాగ్యమునిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ, బాప్తిస్మమును గూర్చినటువంటి మిగిలిన పూర్తి సంగతులను రాబోయే పాఠములలో మాకు నేర్పుమని మిమ్మల్ని హృదయపూర్వకముగా విన్నవించుకుంటూ, మా ప్రార్థనా మనవులన్నిటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామం పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు
మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.